క్వశ్చన్ నెంబర్ 7. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు కావచ్చు? ఆప్షన్ ఏ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ బి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ సి మాజీ రాష్ట్రపతి, ఆప్షన్ డి మాజీ ప్రధాని. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మాజీ హైకోర్టు న్యాయమూర్తి. మాజీ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉండవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి గవర్నరు, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గవర్నర్. గవర్నరు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను నియమిస్తారు. క్వశ్చన్ నెంబర్ 9. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ముఖ్యమంత్రి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మానవ హక్కుల కమిషన్ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 10. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. దీని సరైన సమాధానం ఆప్షన్ సి 3. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య 3. మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? మాల్టా, ట్యూనిస్, వియన్నా, మాంట్రియల్. దీని సరైన సమాధానం ఆప్షన్ డి మాంట్రియల్. మాంట్రియల్లో మానవ హక్కులు ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ సమావేశం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 51. మానవ హక్కుల విద్యలో సాధించాల్సిన ప్రగతిని ఏ సంస్థ ద్వారా కృషి చేయాలని తీర్మానించారు? మానవ హక్కుల విద్యలో సాధించాల్సిన ప్రగతిని ఏ సంస్థ ద్వారా కృషి చేయాలి అని తీర్మానించారు? యునెస్కో, యునిసెఫ్, WHO, UNDP. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యునెస్కో. యునెస్కో ద్వారా మానవ హక్కుల విద్యలో సాధించాల్సిన ప్రగతిని చేయాలని కృషి చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 52. NCERT మానవ హక్కుల ఆధార గ్రంథాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించింది? ఆప్షన్ ఏ 1995, ఆప్షన్ బి 96, ఆప్షన్ సి 97, ఆప్షన్ డి 98. దీని సరైన సమాధానము ఆప్షన్ బి 96. 1996లో NCERT మానవ హక్కుల ఆధారిత గ్రంథాన్ని ప్రచురించింది. NCERT మానవ హక్కుల విద్యా బోధనకు ఎన్ని మాడ్యూళ్లను ప్రచురించింది? NCERT మానవ హక్కుల విద్యా బోధనకు ఎన్ని మాడ్యూళ్లను ప్రచురించింది? 5, 6, 7, 8. దీని సరైన సమాధానము ఆప్షన్ డి 8. 8 మాడ్యూళ్లను ప్రచురించింది. క్వశ్చన్ నెంబర్ 54. మానవ హక్కుల విద్య కోసం UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది? 8వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 9వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 10వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి 11వ పంచవర్ష ప్రణాళిక. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 9వ పంచవర్ష ప్రణాళిక. 9వ పంచవర్ష ప్రణాళికలో మానవ హక్కుల విద్య కోసం UGC ప్రత్యేకమైన ప్రణాళికను ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 56. మానవ హక్కుల విద్యపై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఏ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి? ఆప్షన్ ఏ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ మరియు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 డి కలకత్తా విశ్వవిద్యాలయం మరియు మద్రాస్ విశ్వవిద్యాలయం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇవి మానవ హక్కులపై విద్యపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 56. NCTE ప్రాథమిక స్థాయిలో మానవ హక్కుల బోధనను ఏ విషయాలతో అనుసంధానం చేయాలని సూచించింది? ఆప్షన్ ఏ గణితము మరియు సామాజిక శాస్త్రము, ఆప్షన్ బి పరిసరాల విజ్ఞానము మరియు భాషా పరిజ్ఞానము, ఆప్షన్ సి చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రము, ఆప్షన్ డి
విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రము. దీని సరైన సమాధానము ఆప్షన్ బి, పరిసరాల విజ్ఞానము మరియు భాషా పరిజ్ఞానం. పరిసరాల విజ్ఞానం, భాషా పరిజ్ఞానం ద్వారా ఎన్సిటిఈ ప్రాథమిక స్థాయిలో మానవ హక్కుల బోధన చేయాలని సూచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 57. మాధ్యమిక స్థాయిలో మానవ హక్కుల బోధనను ఏ విషయాలతో అనుసంధానం చేయాలి? మాధ్యమిక స్థాయిలో మానవ హక్కుల బోధనకు ఏ విషయాలతోటి అనుసంధానం చేయాలి? గణితం మరియు సామాజిక శాస్త్రం. ఆప్షన్ బి, పరిసరాల పరిజ్ఞానం మరియు భాషా పరిజ్ఞానం. ఆప్షన్ సి, చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రము. ఆప్షన్ డి, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము, భాష, గణితం. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము, భాష, గణితము. సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము, భాష, గణితం ద్వారా మాధ్యమిక స్థాయిలో మానవ హక్కుల బోధన చేయాలని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 58. ఉన్నత స్థాయిలో మానవ హక్కుల బోధనలో ఏ అంశాలను చేర్చాలి? ఆప్షన్ ఏ, కేవలం మానవ హక్కుల చట్టాలు. ఆప్షన్ బి, మానవ హక్కుల మౌలిక అంశాలు, చరిత్ర, వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యవస్థీకృత పోరాటాలు. ఆప్షన్ సి, కేవలం భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు. ఆప్షన్ డి, కేవలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, మానవ హక్కులు మౌలిక అంశాలు, చరిత్ర, వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యవస్థీకృత పోరాటాలు. వీటిని ఉన్నత స్థాయిలో మానవ హక్కుల బోధనగా చేర్చాలి. క్వశ్చన్ నెంబర్ 59. పాఠశాలలో ఏర్పాటు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి? మానవ హక్కుల క్లబ్లు మాత్రమే. ఆప్షన్ బి, మానవ హక్కుల క్లబ్లు మరియు స్వచ్ఛంద సంస్థలతో సదస్సులు. ఆప్షన్ సి, డిబేట్లు, సెమినార్లు. ఆప్షన్ డి, కేవలం బాల కార్మిక వ్యవస్థపై సర్వేలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మానవ హక్కుల క్లబ్లు మరియు స్వచ్ఛంద సంస్థలతో సదస్సులు. వీటిని పాఠశాలలో ఏర్పాటు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవి. క్వశ్చన్ నెంబర్ 60. మానవ హక్కుల ఉల్లంఘనపై ఏమి నిర్వహించాలి? కేవలం డిబేట్లు. ఆప్షన్ బి, కేవలం సెమినార్లు. ఆప్షన్ సి, ఏకాంక ప్రదర్శన. ఏకాంక ప్రదర్శన అంటే రోల్ ప్లే. మాదిరి ఐక్యరాజ్య సమితి, కేవలం బాల కార్మిక వ్యవస్థ పైన సర్వేలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఏకాంక ప్రదర్శన మరియు మాదిరి ఐక్యరాజ్య సమితి, రోల్ ప్లే. క్వశ్చన్ నెంబర్ 61. అమర్త్య సేన్ ప్రకారం హక్కులు ఎన్ని రకాలు? 1 రకం, 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 2 రకాలు. అమర్త్య సేన్ హక్కుల్ని 2 రకాలుగా చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 62. గ్రీన్స్ ప్రకారం హక్కులు అంటే ఏమిటి? ప్రభుత్వం ఇచ్చే అనుమతులు, మానవునికి జన్మసిద్ధంగా ఉన్న హక్కులు. ఆప్షన్ సి, సమాజం శ్రేయస్సు కోసం వ్యక్తులు కోరబడిన ప్రభుత్వం చేత గుర్తించబడిన అధికారం. డి, ధనవంతులకు మాత్రమే ఉన్న హక్కులు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి, సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తులు కోరబడిన ప్రభుత్వం చేత గుర్తించబడిన అధికారం. ఇది గ్రీన్ ఇతను చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 63. బెంతాం ప్రకారం హక్కులు అంటే ఏమిటి? ప్రభుత్వం ఇచ్చే అనుమతులు, మానవునికి జన్మసిద్ధంగా ఉన్న హక్కులు. ఆప్షన్ సి, చట్టం యొక్క శిశువు ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిఫలించాలి. ఆప్షన్ డి, ధనవంతులకు మాత్రమే ఉన్న హక్కులు. దీని సరైన సమాధానం ఆప్షన్ సి, చట్టం యొక్క శిశువు ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిఫలించాలి. ఓకే, సో ఇది హక్కులు అనేవి చట్టం యొక్క శిశువు అని చెప్పాము మనం. ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా ఆకాంక్షలను ప్రతిఫలించాలి అని దీనికి సమాధానం. క్వశ్చన్ నెంబర్ 64. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 10, 12, 15, 20. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 12. భారత రాజ్యాంగంలో మొత్తం ప్రాథమిక హక్కులు 12 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 65. ప్రాణ రక్షణ హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. ఆప్షన్ బి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆప్షన్ సి, సెయింట్ థామస్ ఆక్వినాస్. ఆప్షన్ డి, లూయి బ్లాంక్. దీని సరైన సమాధానము ఆప్షన్ సి, సెయింట్ థామస్ ఆక్వినాస్. సెయింట్ థామస్ ఆక్వినాస్ ప్రాణరక్షణ హక్కు గురించి తెలిపాడు. క్వశ్చన్ నెంబర్ 66. పని హక్కు గురించి తెలిపిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ఆప్షన్ సి సెయింట్ థామస్ ఆక్వినాస్. ఆప్షన్ డి లూయి బ్లాంక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి డి లూయి బ్లాంక్. ఇతను పని హక్కు గురించి తెలిపాడు. మానవ హక్కులు అంటే ఏమిటి? ప్రభుత్వం ఇచ్చే అనుమతులు. ఆప్షన్ బి మానవునికి జీవించడానికి, వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి, సంతోషంగా జీవించడానికి ఉండే హక్కులు. ధనవంతులకు మాత్రమే ఉన్న హక్కులు. ఆప్షన్ డి రాజకీయ నాయకులకు మాత్రమే ఉన్న హక్కులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మానవునికి జీవించడానికి, వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి, సంతోషంగా జీవించడానికి ఉండే హక్కులు. క్వశ్చన్ నెంబర్ 68. మానవ హక్కుల కమిషన్ను ఏది నియమిస్తుంది? మానవ హక్కుల కమిషన్ను నియమించేది ఏది? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి. ఆప్షన్ బి రాష్ట్రపతి. ఆప్షన్ సి లోక్సభ స్పీకర్. ఆప్షన్ డి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. దీని సరైన సమాధానము ఆప్షన్ బి రాష్ట్రపతి. రాష్ట్రపతి మానవ హక్కుల కమిషన్ను నియమిస్తారు. క్వశ్చన్ నెంబర్ 56. ఏ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, భద్రత హక్కు ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛ హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానము ఆప్షన్ బి ప్రాణరక్షణ హక్కు. ప్రాణరక్షణ హక్కు ద్వారా ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, భద్రతా హక్కు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 57. ఏ హక్కు బానిసత్వం, బానిస వ్యాపారము నిర్మించాలని పేర్కొంటుంది? సమానత్వపు హక్కు. ఆప్షన్ బి ప్రాణరక్షణ హక్కు. ఆప్షన్ సి స్వేచ్ఛ హక్కు. ఆప్షన్ డి భద్రతా హక్కు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు బానిసత్వము, బానిస వ్యాపారము నిర్మూలించాలని పేర్కొంటుంది. 58. క్వశ్చన్ నెంబర్ 58. ఏ హక్కు ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే? సమానత్వపు హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానము సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ద్వారా చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఏ హక్కు ఉంటుంది? సమానత్వపు హక్కు, ప్రాణరక్షణ హక్కు, న్యాయ నిర్వహణ హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి న్యాయ నిర్వహణ హక్కు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ నిర్వహణ హక్కు అనేది ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. ఏ హక్కు ప్రకారం నేరపూరిత ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించే హక్కు ఉంటుంది? ఏ హక్కు ప్రకారం నేరపూరిత ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించే హక్కు ఉంటుంది? సమానత్వపు హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛ హక్కు, న్యాయ నిర్వహణ హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి న్యాయ నిర్వహణ హక్కు. న్యాయ నిర్వహణ హక్కు ద్వారా నేరపూరిత ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించే హక్కు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 61. ఏ హక్కు ప్రకారం నేర ఆరోపణలకు గురి అయిన వ్యక్తి బహిరంగ విచారణలో నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలి? సమానత్వపు హక్కు. ఆప్షన్ బి ప్రాణరక్షణ హక్కు. ఆప్షన్ సి స్వేచ్ఛా హక్కు. ఆప్షన్ డి న్యాయ నిర్వహణ హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి న్యాయ నిర్వహణ హక్కు. ఈ న్యాయ నిర్వహణ హక్కు ద్వారా నేర ఆరోపణకు గురైనటువంటి వ్యక్తి బహిరంగ విచారణలో నేరం రుజువు అయ్యే వరకు నిర్దోషిగానే భావించాలి. క్వశ్చన్ నెంబర్ 62. వ్యక్తిగత విషయాల్లో విచక్షణ రహిత జోక్యాన్ని వ్యతిరేకించే హక్కు ఏ హక్కులో ఉంటుంది? వ్యక్తిగత విషయాల్లోనికి విచక్షణ రహిత జోక్యాన్ని వ్యతిరేకించే హక్కు ఏ హక్కులో ఉంటుంది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్వేచ్ఛ హక్కు. క్వశ్చన్ నెంబర్ 68. తన రాజ్య పరిధి లోపల స్వేచ్ఛగా సంచరించే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛ హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి స్వేచ్ఛా హక్కు. తమ రాజ్యాంగ పరిధిలో స్వేచ్ఛగా సంచరించే హక్కు అనేది స్వేచ్ఛా హక్కులో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 64. ఇతర దేశాల్లో ఆశ్రమం పొందే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి భద్రతా హక్కు. భద్రతా హక్కు ద్వారా ఇతర దేశాల్లోనైనా మనం జీవించడానికి హక్కు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 65. జాతీయతను కలిగి ఉండే హక్కు
మార్చుకునే హక్కు ఏ హక్కులో ఉంటుంది? జాతీయతను కలిగి ఉండే హక్కు, మార్చుకునే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛ హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానం ఆప్షన్ సి, స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు ద్వారా జాతీయతను కలిగి ఉండే హక్కు, మార్చుకునే హక్కు ఉంటుంది. వివాహం ఆడే హక్కు ఏ హక్కులో ఉంటుంది? వివాహం ఆడేటటువంటి హక్కు, సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు ద్వారా వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆస్తిని కలిగి ఉండే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. స్వేచ్ఛా హక్కు. ఆస్తిని కలిగి ఉండటం అనేది స్వేచ్ఛా హక్కు. ఆప్షన్ 6, క్వశ్చన్ నెంబర్ 68. ఆలోచన హక్కు, మత హక్కు, మతాన్ని నమ్మడం, ఆచరించడం, ప్రవచించడంతో పాటు మతాన్ని మార్చుకునే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానం ఆప్షన్ సి, స్వేచ్ఛా హక్కు. ఈ స్వేచ్ఛా హక్కు ప్రకారం ఆలోచన, మత హక్కు, మతాన్ని నమ్మడం, ఆచరించడం, ప్రవచించడం అనేది స్వేచ్ఛా హక్కులో భాగంగా ఉంటుంది. భావాలు, అభిప్రాయాలను కలిగి ఉండి స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. సరైన సమాధానము స్వేచ్ఛా హక్కు, ఆప్షన్ సి. స్వేచ్ఛా హక్కులో భావాలు, అభిప్రాయాలను కలిగి ఉండి స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 70. స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కులు, సంఘాలు ఏర్పరచుకోవడానికి హక్కులు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీని సరైన సమాధానం ఆప్షన్ సి, స్వేచ్ఛా హక్కు. క్వశ్చన్ నెంబర్ 71. దేశ పరిపాలనలో ప్రజాసేవలో పాల్గొనే హక్కు ఏ హక్కులో ఉంటుంది? సమానత్వ హక్కు, ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు, భద్రతా హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు ప్రకారం దేశ పరిపాలనలో ప్రజాసేవలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇవి మానవ హక్కులకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్స్ అండి. ఈ బిట్స్ మీరు చదువుకున్నట్లయితే ఎలాంటి బిట్నైనా ఆన్సర్ చేయగలుగుతారు. సో మరి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా రకాలైనటువంటి బిట్స్, వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవ్వడం కోసం మీరు ఖచ్చితంగా ఆల్ బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఉంచుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.